అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. హలో గాయ్స్, మొత్తానికి ఎప్పటి నుంచో అనుకుంటున్న కళ అరుణాచలం వెళ్ళాలని ఈరోజైతే కుదిరింది. అది కూడా మంచి రోజు, ఈరోజు జ్యోతిలకి ఇస్తారు అరుణాచలంలో. చాలా మంచి రోజు అయితే వెళ్తున్నాము, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటాము, నేను కుదరలేదు, ఇప్పుడు కుదిరింది మొత్తానికి. ఇంకా మా అన్న కృష్ణ అన్న నేను కలిసి పోతా ఉన్నాము. పోయేదారిలో మాకు హనుమంతుడి గుడి అయితే ఉంది. చూసారా వెనకాల ఎంత పెద్ద హనుమంతుడి విగ్రహం అయితే ఉందో. నేను నా ఫ్రెండ్ బర్త్డే అబ్బాయి, హ్యాపీ బర్త్డే మామ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. గుడికి అయితే వచ్చి ఇంకా దేవుడు దండం పెట్టుకొని మా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా ఓం నమస్వాయ అనుకుంటూ మన ప్రయాణం అయితే స్టార్ట్ చేయడమే. అన్న బస్సులో వస్తున్నాడు, వేరే అన్న శ్రావణ్ అన్న వచ్చినాక ఆ బస్సులో ఎక్కేసి అందరూ కలిసి వెళ్ళడమే. ఇంకా గాయస్ మనం టైం 11:30 అవుతా ఉంది. ఇక్కడ టీ బ్రేక్ అయితే ఇచ్చినారు. ఎలా ఉంది బ్రో? బాగుంది టేస్టా? ముగ్గురు ఒక్కొక్క తీసుకుంటే ముగ్గురు షేర్ చేసుకోవచ్చు కదా. ఇంకా అయిపోయిన తర్వాత చికెన్ తినాలా తప్పదు. మొత్తానికి అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. అవుటర్స్లోనే ఆపేస్తున్నారు బస్సులన్నీ. ఇక్కడ అన్నీ ఇక్కడ ఆపేస్తున్నారు. ఇక్కడే హలో గాయస్, ఇప్పుడే అరుణాచలం అయితే రీచ్ అయినాము. అర్ధరాత్రి 2:15కి రీచ్ అయినాము. అంతా ఆటో ఎక్కి పోతా ఉన్నాం. ఇది అవుటర్స్లో ఆపేశారు, బాబు కలవలేదంట బస్సులు అవి. అవుటర్స్లోనే ఆపేశారు మొత్తము. ఆటో ఎక్కి పోతా ఉన్నాము. మనిషికి 100 రూపాయలు అడిగినారు ఒక మనిషికి. ఇంకా కాదని ఎట్టోటి బేరం చేసి 60 రూపాయలు కుదిరించుకున్నాము. నేను 60 రూపాయలు అంటే కూడా ఎక్కువే, ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడే ఆటో దిగేసి వెళ్తా ఉన్నాము. వెనకాల చూసారు మొత్తం క్రౌడ్, భయంకరంగా క్రౌడ్ ఉంది. అంతా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఈ జనాభా వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఇంకా మనం కూడా పోయి ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవడమే మనం కూడా. అరుణాచలం శివుడి ఆజ్ఞ లేనిదే ఇక్కడికి రాలేమంటారు. ఈరోజు మనకైతే శివుడి ఆజ్ఞ అయితే దొరికిందని చెప్పుకోవాలి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో రావాలని చాలా కోరిక ఉండింది నాకైతే. మొత్తానికి ఈరోజు అయితే వచ్చినాం అరుణాచలం. ఇదే రాజగోపురము. నిజంగా చాలా క్రౌడ్ ఉంది, చాలా బాగుంది. నిజంగా వాతావరణం అయితే చాలా మంచి రోజు అయితే వచ్చాము చెప్పుకోవాలంటే. నిజంగా చాలా బాగుంది అయితే మాత్రం. ఇంకా వెళ్ళేసి మనం కూడా గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోతాము. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. హలో గాయస్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాము ముగ్గురమే. ఫ్రెష్ అప్ అయ్యి ఒక టెంకాయ తీసుకున్నాము. అలాగే అక్కడ బొట్టు పెడదామంటే పెట్టించుకున్నాము 10 రూపాయలు ఇచ్చి. బాగుంది కదా, టెంకాయ కొట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. ఓం నమ శివాయ. సోమవారికి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఓం నమ శివాయ అందరూ ఒకసారిగా చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇంకా మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఓం నమ శివాయ అనుకుంటూ మంచిగా ఏ ఆటంకం లేకుండా, అలుపు నొప్పులు ఏమి లేకుండా శివయ్య కరుణతో గిరి ప్రదక్షిణ మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాము. మనం ఏ కార్యక్రమం, ఎంత పెద్ద పూజ కానీ, ఎంత పెద్ద పనైనా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గణపతిని పూజించుకొని స్టార్ట్ చేస్తాం కదా. దారిలో గణపతి గుడి అయితే వచ్చింది. స్వామివారికి మంచిగా దండం పెట్టుకొని మనకు గిరి ప్రదక్షిణలో ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా సాగాలని కోరుకుంటూ బయలుదేరుతున్నాము. ఓం నమ శివాయ.
మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యగానే ఫస్ట్ వచ్చిన లింగం ఇంద్రలింగం. వెనకాల క్రౌడ్ చూసారా, అక్కడి నుంచి అంట వెళ్ళేది దర్శనానికి. క్రౌడ్ అంతా గుళ్ళోకి దర్శనానికి వెళ్ళడానికి కోసం వెయిట్ చేస్తున్నారు. మనం కూడా అక్కడే వచ్చి కలుసుకోవాలి లాస్ట్కి. మా గిరి ప్రదక్షిణ అయితే బాగా సాగుతూ ఉంది. మధ్యలో వచ్చిన గుళ్ళన్నిటికీ వెళ్ళి దండం పెట్టుకొని మంచిగా వెళ్తూ ఉన్నాము. ఎక్కడ కానీ అలుపు కానీ నొప్పులు కానీ లేకుండా మంచిగా సాగుతుంది. ఓం నమో శివాయ అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. అరుణాచలం అనే పుణ్యక్షేత్రానికి ఒక వ్యక్తి వచ్చాడంటే ఇతను అరుణాచలం వచ్చిన తర్వాత రాకముందరా అని చెప్పి ఒక గీత అనేది గీస్తాడంట చిత్రగుప్తుడు. అది ఎందుకు ఇంత ప్రత్యేకత ఈ గిరి ప్రదక్షిణ కంటే, సాక్షాత్తు దేవతలే వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. ఇంకా దేవతలే వచ్చి చేస్తున్నారంటే మనం చేసి ఎంత పుణ్యం ఉంటుందో చూడండి. అది ఇంత ప్రత్యేకత దీనికి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు సంబంధించి మ్యాప్ అయితే ఇక్కడ ఉంది చూడండి. మనము ఆ ఎల్లో లైన్లో మొత్తము తిరుక్కొని వచ్చామంటే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుంది. సరే, అగ్నిలింగం పక్కన 2 అని ఉంది, అది 2వ లింగం అన్నమాట. దారిలో వస్తూ ఉంటే కాళికామాత ఆలయం అయితే ఉన్నింది. అక్కడ గుడి ముందర చాలా ఎక్కువగా నిమ్మకాయలు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. ఎందుకని చూస్తే అక్కడ నిమ్మకాయలు కొనుక్కొని అక్కడ హిజ్రాలు ఉన్నారు చాలామంది. ఆ హిజ్రాల చేత దిష్టి తీపించుకుంటే మన ఒంట్లో నరఘోష నరదిష్టి ఎలా ఉన్నా పోతాయి అని చెప్పి నమ్ముతున్నారు. నేను కూడా ఒక 3 నిమ్మకాయలు కొనుక్కున్నాను. ఒక నిమ్మకాయ దిష్టి తీసి లెఫ్ట్ లెగ్తో తొక్కేసి వచ్చేసాను. ఇంకొక నిమ్మకాయ అమ్మవారికి చూపించి దాన్ని ఇంటికి తీసుకుపోమన్నారు. ఇంకొకటి అమ్మవారి సోలానికి అయితే గుచ్చేసి వెళ్ళిపోమన్నారు. ఇంకా అలా గుచ్చేసి వెళ్తా ఉన్నాము. బ్రో చక్కగా పాటలు పెట్టేసాడు స్పీకర్లో. ఓం నమో శివాయ అనుకుంటా. 3వ లింగం యమలింగం. మన ప్రదక్షిణలో 4వ లింగం నైరుతి లింగము. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మధ్యలో ప్రసాదం పెడతా ఉన్నారు. గిరి ప్రదక్షిణ దారిలో ప్రసాదంగా ఇలా పలావ్ రైసు పూరి పెడుతున్నారు. బ్రో ఎలా ఉంది బ్రో ప్రసాదం? ప్రసాదం అయితే బాగానే ఉంది బ్రో. నేను ఒక 6 సార్లు వచ్చినాను. ప్రతి చోట్ల కూడా ఒక్కొక్క రకంగా పెడతా ఉంటారు. ప్రతి చోట కూడా బాగానే ఉంటుంది బ్రో. టేస్ట్ అయితే ఓ లెవెల్ బ్రో. ప్రసాదం ఎప్పుడు ప్రసాదమే బ్రో. ఇప్పుడైతే పూరి పలావ్ రైస్ తిన్నాము. చాలా బాగుంది బ్రో. టేస్ట్ బాగుంది కదా బ్రో? చాలా బాగుంది బ్రో. 5వ లింగం సూర్యలింగం. 6వ లింగం వరుణలింగం. ఆ కొండపైన జ్యోతి వెలిగించేది. ఆ జ్యోతి నుంచి వస్తున్న పొగ అది నల్లగా ఉండేది. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే పైన సూర్యుడేమో శివలింగానికి హెడ్ లాగా ఇలా లింగం ఉంది చూడండి, ఇట్లా షేప్. 7వ లింగం వాయులింగం. 8వ లింగం చంద్రలింగం. మోక్ష మార్గానికి వెళ్ళడానికి ఆ వెనకాల నుంచి అంతా లైన్ ఉన్నారు అక్కడ దాకా. ఇప్పుడే మోక్ష మార్గం చూసుకొని వస్తూ ఉన్నాము. మోక్ష మార్గం నుంచి సన్నగా దారి ఉంటుంది, లోపల నుంచి రావాలి బయటికి. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయడం కుదరలేదు. లాస్ట్ లింగం ఈశాన్య లింగం. మళ్ళీ తిరిగి రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడితో గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడమే ఆలస్యం. ఇంకా లోపలికి వెళ్తే ఎంతసేపు పడుతుందో, క్రౌడ్ అయితే బాగుంది. ఇంకా ఈశ్వరుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక జన్మ ధన్యమైపోయినట్టే నిజంగా చెప్పాలంటే. ఎప్పటి నుంచో కోరుకునేది రావాలని. మొత్తానికి ఈశ్వరుడు అనుగ్రహంతో వచ్చాను అరుణాచలకి. అయితే మొత్తానికి గిరి ప్రదక్షిణ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను. ఇంకా ఈశ్వరుడి దర్శనం కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంకా క్యూ లైన్ అయితే భయంకరంగా ఉంది. ఇట్లా స్ట్రైట్గా పోయి అట్లా తిరుక్కొని మళ్ళీ ఈ లైన్కి రావాలి. ఇంకా లోపల పోయేదానికి కనీసం 2 గంటలు పట్టేటట్టుంది. టెంపుల్కి సంబంధించి టోటల్ బ్లూ ప్రింట్ మొత్తం ఎలా ఉంటుంది ఏందనేది గుడి. ఇది కొండ అవతల ఇదే గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, ఆ కొండ. అది కొండ తర్వాత టెంపుల్ లోపల ఎన్ని గోపురాలు ఉన్నాయి ఏంది మొత్తం. రావి చెట్టు జాజికాయ చెట్టు 2 మెలేసుకొని పెరుగుతూ ఉంది. అందరూ ఈ బల్లిని చూస్తూ ఉన్నారు. బల్లిని చూడండి, బల్లి అసలు కనపడలే, చెట్టు కలిసిపోయి ఉంది. అసలు అది బాగా గమనిస్తే కానీ తెలియలే అది బల్లిని.
పోలీసు వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు ఏంద్రా అని చూస్తే బల్లేది బాగుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హిమాచలం తిరువనమలై జ్యోతి. అలా గాయస్ మొత్తానికి దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకైతే వచ్చాము. లడ్డు ప్రసాదం కొనుక్కొని స్వామివారిది వచ్చాము. ఏం బ్రో దర్శనం బాగా జరిగిందా స్వామివారిది? బాగైంది బ్రో. బ్రో అయితే మాత్రం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశాం కదా, అంత చేసి కాళ్ళు నొప్పులు అలుపు ఉండింది కదా, ఒక్కసారి స్వామివారిని చూడగానే మొత్తం మర్చిపోయినట్టు అనిపించింది బ్రో. చాలా బాగా అనిపించింది మనసుకైతే. స్వామివారి ఆశీర్వాదం మనందరం మీద ఉండి మనందరం బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే బాయ్స్, మేము కూడా ఒక బయలుదేరుతాం బెంగళూరుకి అయితే. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఓకే బాయ్ గాయ్స్.